ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. నేను చదువుతాను, మీరు వినండి, ఆలకించండి బిడ్డలారా. ఈ వాక్యమును మీరు ఆలకించాలి, వాక్యమును మీ హృదయంలోనికి స్వీకరించాలి. వాక్యము మీరు విన్నప్పుడు ఈ వాక్యం మీ హృదయంలోనికి వెళుతుంది. ఈ వాక్యం విన్నప్పుడు మీ హృదయంలో కార్యము జరుగుతుంది. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొట్టమొదటిగా మీకు తెలియపరిచింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని మయపరచండి, దేవుని గణపరచండి బిడ్డలారా. ఎందుకంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని వాక్యము తెలియపరుస్తున్నది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. నువ్వే పని చేసినప్పటికీ, నువ్వు ఎలాంటి కార్యాలు చేసినప్పటికీ బిడ్డలారా, ప్రేమతో చేయమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఈరోజు ప్రేమ లేని వాడైతే నా వాడు కాడు. ప్రేమ లేని వాడు గనగనలాడు కాంచును తాళంలో ఉన్నాడు. ప్రేమ లేకపోతే నువ్వు ఏ కార్యము చేయలేవు, ఏ పని సక్సెస్ కాలేదు. అందుకే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. కనుక నువ్వు ఇంటిలో స్త్రీలైనా పురుషులైనా, ఇంటి బాధ్యతలు గల వారైనప్పటికీ కూడా, ఉద్యోగస్తులైనప్పటికీ కూడా, బిజినెస్ చేస్తున్న వారు కానీ, మరి వ్యవసాయకులు కానీ, లోకంలో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ తెలియపరిచే మాట, నువ్వేం పని చేస్తున్నావో, నువ్వు వృత్తి ఏంటిదో, నీ పని ఏంటిదో, నువ్వు చేసే కార్యములన్నీ ఏంటివో బిడ్డలారా, ఏ పని చేసినప్పటికీ కూడా ప్రేమతో చేయాలి. ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉండి, క్రీస్తు ప్రేమ నీలో కలిగి నువ్వు ఇతరులను కలుపుకొని ప్రతి పని చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది, స్తెఫేను ఇంటి వారు ఆకా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తున్నది బిడ్డలారా. కొన్ని కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్లో దేవుని బిడ్డలు వాళ్ళ త్యాగాలను మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎంతగానో నిజంగా వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసిన కార్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. బిళ్ళరా, వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు చేసే పనులు కానీ, కార్యక్రమాలలో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. స్తెఫేను ఇంటి వారు కూడా ఆకా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో, దేవుని బిడ్డలారా, వంటల కార్యక్రమం చేయడంలో, సంఘంలో ప్రతి కార్యము చేయడంలో, సంఘములో ఉపదేశించడంలో, సంఘములో మరి సంఘ బిడ్డల్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా, దేవుని బిడ్డలారా, సంఘములు అంటే కూడా అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు నేను చెప్పలేను, కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు కూడా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులందరికీ వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. పరిశుద్ధులకు ఆతిథ్యము చేయడంలో, పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో, పరిశుద్ధులను ఒక ప్రేమతో చూడడంలో, పరిశుద్ధులను ఒక ఆత్మీయత వలన ఆదరించడము, మరి స్తెఫేను ఇంటి వారందరూ కూడా ఈ రీతి చేస్తున్నారని అపోస్తలుడైన పౌలు చక్కగా రాశాడు బిడ్డలారా. ఎందుకంటే తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో చాలామంది చెయ్యరు, దేవుని సేవకులకు పరిచర్య చేయరు. ఎందుకంటే ఆతిథ్యం విషయంలో కానీ, వాళ్ళను గౌరవించే విషయంలో కానీ, వాళ్ళను ప్రేమతో పలకరించే విషయంలో కానీ చాలామంది జీవితాలలో ఆత్మ సంబంధమైన జీవితం లేదు. అందుకారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. స్తెఫేను ఇంటి వారైతే ఆకా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాను అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. తమ్మును తాము అప్పగించుకున్నారు. మంచి విషయాలు, మంచి కార్యాలు, ఎప్పుడైతే మంచి విషయాలు, మంచి కార్యాలు చేస్తామో మనకేమి తక్కువ ఉండదు బిడ్డలారా. మన కుటుంబంలో తక్కువ ఉండదు. మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ అందరం కూడా బాగుంటాం అనేది మరి ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి వానిలో సహాయము చేయు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ
మీరు విధేయులై ఉండవలెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇలాంటి వారికి సంఘములో పరిచయం చేస్తున్నటువంటి వారికి సంఘ బిడ్డలైనా ఎవరైనా మీకు తెలియపరిచిందంటే వారికి విధేయులై ఉండుడి. ఎందుకంటే వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు, వాళ్ళు మంచి విషయంలో నడుస్తున్నారు. ఈ రోజుల్లో కొన్ని వ్యతిరేకతలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. కొందరు మంచి చేస్తే మంచి చేసిన తర్వాత వాళ్ళను మెచ్చుకోరు, వాళ్ళను గౌరవించరు. సబాస్ నువ్వు మంచి చేస్తున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు అని చాలామంది గౌరవించరు. ఎందుకంటే మంచి పనులు చేసిన వారికి మంచి పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి మంచి పేరు రావద్దన్నదే ఇతరుల యొక్క ఉద్దేశం. కాబట్టి మంచి పనులు చేసిన వారికి గౌరవిస్తే ఇంకా వాళ్ళు మంచి పనులు చేస్తారు. కానీ కొందరు ఆ రీతిగా ఉండకుండా వాళ్ళు మంచి చేసిన వాళ్ళను చెడగొట్టి వాళ్ళ మనసును దొంగిలించి వాళ్ళ హృదయాలను దొంగిలించి కనుక వాళ్ళు మంచి విషయాలు నడవకుండా మంచి మార్గంలో నడవకుండా వారు చేసే పనుల్లో ఆటంకపరిచి వాళ్ళు చేసిన దానికి పోలీస్ స్టాప్ పెట్టినట్టుగా వాళ్ళ జీవితంలో ఈ రీతిగా వాళ్ళు ఉంటారు. బిడ్డలారా, అట్టి వారికి మంచిది అనేది కాదు, కానీ కనుక వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వారికి విధేయులై ఉండడము ఎంతగానో అవసరమైంది. అందుకారణాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని మరి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 11:9 మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేను. మసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడుదును. కొన్ని విషయాలలో అవకతవకలు ఉన్నప్పుడు, అక్కడ క్రమ పద్ధతులు లేనప్పుడు దైవ సేవకులు కొందరు బాధపడతారు, దైవ సేవకులు కొందరు చింతిస్తారు. బిడ్డలారా, ఎందుకంటే అక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘం విషయంలో మరి మసిదోనియ సంఘం విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మసిదోనియాస్తులు కూడా నా అవసరాలు తీరుస్తున్నారు, నా అక్కర్లు తీరుస్తున్నారు అంటే ఇక్కడ మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి గలిబిలేంటిది. దేవుని బిడ్డలారా, మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. మసిదోనియ నుండి నా సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడుతును. దేవుని బిడ్డలారా, ఏ చెట్టు అయినను ఫలం ఇచ్చినప్పుడు ఏ చెట్టు అయినను అది మంచి ఫలాలు ఇచ్చిన చెట్టును జ్ఞాపకం చేస్తాం. దానిలో పండును బట్టి ఆ చెట్టును మనం జ్ఞాపకం చేస్తాం. తీయటి ఫలమా, చేదు ఫలమా, మరి పులుపు ఫలమా అనేది ఒక మామిడి చెట్టును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బిడ్డలారా, మామిడి చెట్టు 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి తీయని ఫలములు ఇస్తున్నది, ఒకటి పులుపు ఫలములు ఇస్తుంది. దేవుని బిడ్డలారా, మనము మంచి పనులు చేసిన వారిని జ్ఞాపకం చేసుకునడము ఎంతో మనకు గర్వకారణంగా ఉంటుంది, ఎంతో మనకు విధేయతగా ఉంటుంది, విధేయత కలిగిన వారమై ఉంటాం. ఎందుకంటే మనము సమర్పించుకున్న వారమైతే ఇతరులను గౌరవిస్తాము, ఇతరులను మనం ప్రేమిస్తాం. అందుకారణాన్ని బట్టి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళను సంతోషపరచాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చర్చిలో పనులు ఏంటంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడనే మాటలు. ఇంకో మాట ఏంటంటే చర్చిలో కార్పెట్లు వేసేవారు కానీ, వంటలు చేసేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, మరి బోధించేవారు కానీ, ఉపదేశించేవారు కానీ. దేవుని బిడ్డలారా, సంఘంలో అందరూ కూడా కలిసి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కనుక మనము ఎవరిని కించపరచకుండా, ఎవరిని కూడా నొక్కించకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా మనము సామరస్యంగా సంతోషంగా మనమందరము కలిసి ఒకరినొకరు మనం గౌరవించుకున్నప్పుడు మన సంఘ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుతుంటాం, ఆత్మీయ జీవితంలో వరదిలుతాం అనేది మరొకటి నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ఎందుకంటే పరిచర్య విషయంలో నష్టపరిచే వారు ఉంటారు. ఇక్కడ బైబిల్లో రాయబడింది, గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇది మరి యొక్క సువార్తగా కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు కొందరున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది మరి మంచి విషయాలను చెరపగోరు వారు ఉన్నారు. ఎందుకంటే సువార్త
మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి, ఎందుకంటే మిమ్మల్ని కలవరపరచు వారు కొందరుంటారు. ఒక మంచి మార్గం నడుస్తున్నటువంటి వారు, మంచి మందిరాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి వారు, వాక్య పరిచయలో ఎదుగుతున్నటువంటి వారు, వాక్యానుసరంగా నడుస్తున్నటువంటి వారు అందరినీ కూడా కొందరు చెరిపి కొందరు అబద్ధ బోధకులని కూడా రాయబడింది. ఎందుకంటే మంచి సంఘాన్ని చెడగొట్టేవారు ఉంటారు, క్రమంగా నడిచేవారిని చెడగొట్టి ఉంటారు, భక్తి పనులను చెడగొట్టేవారు ఉంటారు, నానా రకాలైనటువంటి బోధలు తీసుకుని వచ్చి అనేక బోధల చేత, కల్పన కథల చేత వారికి బోధించి మంచి నడుస్తున్నటువంటి వారి జీవితాలను దొంగిలించి వాళ్ళ జీవితాన్ని భంగపరిచి వాళ్ళను నష్టపరిచే బోధకులు కూడా ఈ లోకంలో ఉంటారు బిడ్డలారా. అందుకని బట్టి మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరు ఉన్నారనేది 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యము చక్కగా సంతోషంగా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నటువంటి వారు ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా మరి తెలియపరిచేవారు ఉంటారు. అట్టి వారి జీవితంలో ఆ సంఘం కట్టబడ్డ తర్వాత వేరే వారు వచ్చి దాన్ని చెరపడము, దాన్ని మోసగించడము, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి బోధలు తీసుకుని వచ్చి మంచివారి జీవితాలను చెరిపి మంచి కుటుంబాలను పాడు చేసే బోధలు ఈ లోకంలో ఉంటాయని అపోస్తలుడైన పౌలు గుర్తెరిగి, ఆనాటి కాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ గుర్తెరిగి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక, మేము బోధించిన బోధ గాక, కనుక మేము నడిపించిన విధానము గాక, కనుక మరి యొక్క సువార్తను కానీ మేమైనను ఇంకా క్రీస్తును తప్ప ఇంకా వేరే, కనుక రకరకాలైనటువంటి మనుషులు రకరకాలైనటువంటి ఆలోచనలతో మాట్లాడుతూ ఉన్నట్లయితే మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతలైనను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడైతాడు. బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘములను చెరుపుతున్నారు, కనుక సంఘములను చెరపద్దు బిడ్డలారా. ఎందుకంటే దేవుని సేవకులైనా ఎవరైనా ఈ లోకంలో మీకు తెలియపరిచే సత్యం ఏందయ్యా అంటే, ఎందుకంటే ఒక చర్చి నెంబర్లో చర్చిలో రక్షణ పొంది బాప్తిసం పొందుకొని ఆ చర్చికి మరి దానికి కట్టుబడి ఉన్న సందర్భాలలో ఇలాంటి బోధలు వచ్చిన తర్వాత చాలామంది జీవితాలను దొంగిలిస్తున్నారు, చాలామంది జీవితాన్ని పాడు చేస్తున్నారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే నీవు ఈ లోకంలో సేవకులైనటువంటి వారికి ఒక సువర్తమానం తెలియపరుస్తున్నాను, కనుక ఇతర సంఘముల నుంచి మరి ఆత్మలను దొంగిలించుకొని మన చర్చికి రప్పించుకొని మన సంఘము గొప్ప సంఘం అని చెప్పుకునేటువంటి సేవకులారా, కనుక మీరు కష్టపడాలి, మీరు శ్రమ పడాలి, ఆత్మల రక్షణ కలిగి ఆత్మల భారం కలిగి సంపాదించి సంఘాలు కట్టాలి. ఆనాడు కూడా అపోస్తలుడైన పౌలు ఆయన శ్రమ ఆయన కష్టము కనుక అనేక సంఘాలు ఆయన కట్టాడు కదా. కాబట్టి ఈ రోజుల్లో అనేకులు మీరు గుణపాఠం నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ సత్య బోధనను మనం అనుసరించాలి. ఈరోజు సంఘము గొప్పదని అనుకున్నంత మట్టుకు కాదు, కానీ మన జీవితము సరిగా ఉన్నదా లేదని తెలుసుకొని కూడా కనుక ఇతరులకు నష్టపరచకుండా, ఇతరులకు అన్యాయం చేయకుండా మరి మనలను మనము సరి చేసుకొని మనం చేసే పని కరెక్ట్గా ఉన్నదా లేదా, మన పరిచర్య కరెక్ట్గా ఉన్నదా లేదా, మనము చేసే పని మరి ఇతరులను ప్రేమిస్తున్నామా, ఇతరులను దృక్కపరుస్తున్నామా, ఇతరులకు నష్టం కలగజేస్తున్నాం అనేది ఒకసారి అనేక సేవకులు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానం కావచ్చు, దైవ జ్ఞానం కావచ్చు, నీకున్న తెలివితేటలు కావచ్చు, కానీ కాబట్టి నిన్ను బట్టి ఒక భక్తి నీతితో కలిగినటువంటి నీ జీవితంలో ఒక మంచి సువార్తమానం, మంచి పరిచర్య మరి చేయడం అనేది ఎంతగానో తోడ్పడుతుంది బిడ్డలారా. ఈరోజు కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు అందరూ కూడా మరి చాలా జాగ్రత్త విని నడవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో చాలా మంది ఉంటారు, వెర్రివారు ఉంటారు, తెలియని వారు ఉంటారు. ఈ లోకంలో లోకానుసారంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. భక్తి లేదు, భయం లేదు, విడిగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. పేరు కొరకు మాత్రం క్రైస్తవులుగానే ఉంటారు, పేరు కొరకు మాత్రం భక్తిగా జీవిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో మరి ముక్తే ఉంటుంది. వాళ్ళ జీవితంలో మరి సాతానుడు ప్రవేశించి ఉంటాడు, వాళ్ళను విడిగా వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అట్టి వారిని అందరూ మరి చెడిన మనసు కలిగిన వారు ఉంటారు. నేను ఒకటి మాట చెప్తాను. ఒక శాంతమ్మని, ఒక మార్తమ్మని, ఒక మరియమ్మని, ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒక భక్తుడు చెప్పినటువంటి మాటను నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక చర్చిలో ఒక దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధకుని మాటలు వాళ్ళు వినేవారు కాదు. ఎందుకంటే ఆ దైవ సేవకుడు సమయ సందర్భాలలో దశమ భాగం గురించి అప్పుడప్పుడు చెప్తుండేవాడట. కనుక చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేసేవారనంటే, ఏంది అయ్యగారు ఇదే రీతిగా చెప్తాడు, ఇట్లనే చెప్తాడని చెప్పి ఆ మందిరం వదిలి, ఆ చర్చిని వదిలి మళ్ళీ ఇంకొక చర్చికి వెళ్ళేవారట వాళ్ళు.
చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యగారు కూడా మరి అదే బోధ చేసేవాడు. అక్కడ దశమం గురించి చెప్తాడు, అక్కడ కూడా క్రమశిక్షణ గురించి చెప్తాడు, అక్కడ కూడా క్రమాన్ని గురించి చెప్తాడు, అక్కడ కూడా బైబిలే, ఇక్కడ కూడా బైబిలే. కనుక అక్కడ కూడా ఇడిసబెట్టి మూడోది ఇంకొక చర్చికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత మూడోది కూడా అక్కడ కూడా అయ్యగారు దశమభాగం గురించి చెప్తూ మొదలుపెట్టాడట. కనుక ఈ ముగ్గురు వ్యక్తుల్లో భక్తి లేని వ్యక్తులు కనుక ఏమైపోతారంటే నిజంగా వాళ్ళు ఏ మందిరంకు సరి అయినటువంటి వారు కాదు. కనుక వాళ్ళ జీవితంలో సాతానుడు వాళ్ళను పట్టుకుని వాళ్ళని పీడించి వాళ్ళ జీవితాలను పాడు చేయడమే తప్ప కానీ వారిలో భక్తి లేదు, నీతి లేదు. వాళ్ళు చర్చిలు తిరుగుతారు, మందిరాలు తిరుగుతారు, వాళ్ళ అవిధేయత పాలైపోయి వాళ్ళ విచ్చలవిడైన జీవితాన్ని బట్టి వారు నష్టపోతారు తప్ప కానీ వారి జీవితంలో ఏ ప్రతిఫలం ఉండదు. బిడ్డలారా, చర్చిలు తిరిగేవారు, మందిరాలు తిరిగేవారు, నానా రకాలుగా నడుస్తున్నటువంటి వారందరూ కూడా నేను ఒకటే మీకు తెలియపరుస్తున్నాను, పరలోకంలో మీకు స్థానం ఉంటుందో లేదో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ భక్తి సరిగా లేకపోతే, నీతి సరిగా లేకపోతే, ప్రేమ సరిగా లేకపోతే, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరిచిందిగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి, మంచి కార్యాలు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మందిరం క్రమశిక్షణతో ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో భక్తి కలిగి, నీతి కలిగి ఎప్పుడైతే మనం నడుస్తుంటామో అట్టి వారి జీవితంలో దేవుడు తోడుంటాడు, అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని నేను నేటి దినం తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యమును మీరు లోతుగా ధ్యానించి మీ జీవితాలను కట్టుకొని బలపరుచుకొని వాక్యానుసారంగా మీరు జీవిస్తే దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.